ఓకే ఓకే ఓకే. జై తెలంగాణ అన్నాని పోదామా, మాట్లాడుకొని పోదామా? ఓకే రైట్, మీ కోరిక ప్రకారం చేద్దాం. అది చాలా చూసేది ఉంది మనం, ఇంకా అసలు భాగవతం అన్న చూసేది ఉంది ఇప్పుడు. నల్లగొండ టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవరకొండలో ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న మిత్రులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ రవీంద్ర కుమార్ గారికి, వేదికపై ఉన్న పెద్దలు మాజీ శాసనసభ్యులు ఆలేరు లక్ష్మయ్య గౌడ్ గారికి, మాజీ శాసనసభ్యులు నల్గొండ మిత్రులు భూపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పెద్దలు ఒంటేరు నరసింహారెడ్డి గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలు వడ్డె రమేష్ గారు, కిషన్ గారు, బిఏ నాయక్ గారు, మిత్రులు ఉద్యమ సహచరులు ఆంజనేయులు గారు, వేదికపై ఉన్న గౌరవ మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బాబా ఇప్పే అది గడపడపల్లిగా మాట్లాడుతున్నారు బయట, అది ఎప్పుడైనా ఇప్పేసేయండి, మొత్తం అది తీసేయండి. ఆ బయట చప్పుడు ఎక్కువైంది, మంది ఎక్కువ వచ్చారు. మరి దేవరకొండలో ఇంతమంది హాల్ సరిపోనంత మంది వస్తారని చెప్పి అనుకోరు. పాపం వాళ్ళేమో మొత్తం నాయకులను తీసుకున్నాం మేము, ఇక అన్ని మాకే పడితే వాళ్ళు అనుకుంటున్నారు. నాయకులు అడుగుతారు, ప్రజలు ఇటు వస్తారు, కార్యకర్తలు ఇటు వస్తారు. నేను మొన్ననే చెప్పిన వాడు, నేను గేట్ ఎక్కినా అంటే, అదే నువ్వు వెళ్ళాల్సింది పార్టీ గేట్లు కావు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తు, ప్రజల రైతులకు నీళ్ళు ఇయ్యి. నువ్వు పార్టీ గేట్ ఎత్తితే మా నాయకులు కీడంగా నలుగురు నీ పార్టీ గేట్లలో ఒకటి రావచ్చు, కానీ నీ దగ్గర ఉన్న లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు మా వైపు వస్తున్నారు, ఎత్తి ఉంచితేనే మంచిది మాకు అని. ఇక దేవరకొండలో కూడా ఆ పరిస్థితి కనబడుతుంది. దేవరకొండలో కూడా అద్భుతమైన పరిస్థితి కనబడతా ఉంది. ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో? రోజు మనం ఏం చూస్తున్నాం? జరుగుతున్నది ఒకటి, ప్రచారాలు చేస్తున్నది ఇంకొకటి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆకలి చావులు, ఆత్మహత్యలు మొదలైనాయి. ఈ రాష్ట్రంలో పొలాలు ఎండిపోవడం మొదలైంది. ఈ రాష్ట్రంలో మోటార్లు కాలిపోవడం మొదలైంది. ఈ రాష్ట్రంలో మంచిల కొరకు మళ్ళీ మహిళలు బిందెలు కట్టుకొని రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి, ట్యాంకర్ల కొరకు చూడాల్సిన పరిస్థితి మొదలైంది. మళ్ళీ ఈ రాష్ట్రంలో లో వోల్టేజీ సమస్య మొదలైంది, కరెంటు కోతల సమస్య మొదలైంది. ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ మోసం మొదలైంది. ఇస్తున్న హామీలకు నెల నెల వాయిదా పెట్టుకుంటూ ప్రతి నెల మోసం చేసుకుంటూ వస్తున్నారు. నిజమే, బీఆర్ఎస్ పార్టీగా మనమే తొందర పడలే. సరే, ప్రభుత్వం మారింది, ప్రజలు ఎందుకో మార్చుకున్నారు, ప్రజల ఇష్టమే. కేసీఆర్ ఇచ్చే 2/4 వస్తాయని కొందరు, కేసీఆర్ ఇచ్చే 10/15 అయితే కొందరు, కేసీఆర్ ఇచ్చిన 1,00,000 ఫోన్లు 2 లక్షలు వస్తాయని కొందరు, మాకు స్కూటీలు వస్తాయని కొందరు, నెలకు 4,000 వస్తుందని ఇంకొందరు, రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మిండ్రు, మార్చుకున్నారు. సంతోషం. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తీసుకోవాలని నమ్మే నాయకుడు కేసీఆర్ గారు. మా అందరికీ చెప్పింది, గెలిచిన ఎమ్మెల్యేలకు అందరికీ, మీరే తొందరపడకుండా ఏమనుకుండ్రి, ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, కొంతకాలం ఉండనియండి, చూద్దాం ఏం జరుగుతుందో.
ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాటలు ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాం, నెమ్మదిగా మాట్లాడదాము అని. మనం నిమ్మలంగా ఉందామనుకున్నా వాళ్ళు నిమ్మలంగా ఉండనియలే. అసెంబ్లీ పెట్టిండ్రు, పెట్టాల్సిందే అసెంబ్లీ, తప్పకుండా చర్చ చేయాలి, ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే చర్చ చేయాలి. కానీ అసెంబ్లీ పెట్టి పడుకున్న లేపి మాత్రం తన్నించుకున్న పద్ధతుల్లో కేసీఆర్ మీద అడ్డం నిలబడి మాట్లాడబోయారు, అడ్డంగా దొరికిండ్రు, అన్ని అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు, అన్నిట్లో మొక్క మీద కొట్టాడు చెప్పినాం. మేము అప్పుల విషయంలో చెప్పినాం, కరెంటు విషయంలో చెప్పినాం, ఆర్థిక పరిస్థితి విషయంలో చెప్పినాం, ప్రాజెక్టుల విషయంలో చెప్పినాం. ముఖం తెల్లబడ్డది, నోరు మూసింది, మళ్ళీ మొదలుపెట్టి ఉన్న కేఆర్ఎంని తీసుకుపోయి మొత్తం కృష్ణానదిని తీసుకుపోయి కేఆర్ఎంకి అప్పచెప్పే ప్రయత్నం చేశారు, కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడినాం మేము అసెంబ్లీలో, మన ప్రాజెక్టులు తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్తే మన జుట్టు మన చేతికిచ్చి మనం వారికి కాలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ నాగార్జున సాగర్లో నీళ్లు ఉంటే ఏ నిమిషం అంటే ఆ నిమిషం వదులుకున్నాం, ఎప్పుడంటే అప్పుడు ఎస్ఎల్బీసీ నీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ప్రాజెక్టు వాళ్ళ చేతికి పోతే మనం అడుగు కూడా పెట్టలేము, వాడికి ఇయ్యొద్దు అని చెప్పినాం. ఇయ్యొద్దు అని చెప్తే కూడా అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసేది. మేము ఇప్పుడు ఇస్తలేము, కేసీఆర్ ఎప్పుడో ఇచ్చిపోయిందని చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసేది. సాక్ష్యాలతో సహా ఊహించినాం. మేము దిగిపోయే రోజు వరకు కూడా అది మన చేతుల్లోనే ఉంది, తెలంగాణ చేతుల్లోనే ఉంది. ఏ నిమిషం అంటే ఆ నిమిషం నాలుగు సార్లు కట్ట మీద పోయి నీళ్లు మనం ఎత్తుకున్నాం. కానీ మనం పోయిన రోజు రాత్రి తెల్లారి నుంచే కేంద్రం చేతికి పోయింది, కేంద్రం బలిగాలు వచ్చినాయి. వాడే రాసిండు చక్కగా, కేఆర్ఎంలో రాసిండు, ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుంది కానీ కేసీఆర్ ఒప్పుకోవట్లేడు, అందుకనే మేము తీసుకోలేకపోతున్నాం అనే మాట రాసిండు. ఆ కాగితం చూపించాక చక్కగా లొంగింది. అయినా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ చక్కగా నల్లగొండకు వచ్చింది. 1,00,000 మందితో మీటింగ్ పెట్టి, బిడ్డ ఆపుతారా తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ పులుచుతారా, లేదంటే నేను రావాలా, కొట్లాడి రావాలని అడిగితే దయ్యాల లాగులు గడిచి తెల్లారి లేదు ఇస్తేనేమో మనమే ఉంచుకుందాము అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఒక్కటొక్కటి మళ్ళీ మనం బయలుదేరితే మనం కేసీఆర్ కొట్లాడితే తప్ప చేసే పరిస్థితుల్లో లేదు. నిన్న మొన్న మనం చూసినాం, కరువుతోని రైతులు చచ్చిపోతున్నారు. మన జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన రైతులే చాలా మంది గిరిజన రైతులు పొలాలలో నిలబడి సెల్ఫీ వీడియోలు తీసుకొని పెట్టారు. ఇగో నా పొలం ఇది సార్, 6 ఎకరాల పొలం, 10 ఏళ్ళ నుంచి మంచిగా వండింది, ఇక మిమ్మల్ని నమ్ముకొని నాడు పెట్టినా కానీ ఇగో ఎండిపోతుంది, ఇప్పటికే 1,00,000-1,500,000 పెట్టుబడి పెట్టినా మమ్మల్ని కాపాడండి అని చెప్పి రైతులు సెల్ఫీలు పెట్టుకొని సోషల్ మీడియాలో పంపించింది. స్వయంగా ఈ జిల్లా మంత్రులు చెప్పుకున్నారు, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు, ఎవడు పట్టించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర, ఈ కార్యకర్తల దగ్గరకు వచ్చింది. మీరన్న మా తరఫున కొట్లాడాలి, ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు, ఓట్లు వేయించుకొని బయటపడ్డారు, మా ముఖాలు చూస్తలేరు, ప్రతిపక్షంగా మీరు కొట్లాడాలని అడిగాను. మీరు చూసిన మనం అన్ని కూడా తిరిగినాం, జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరిగినాం, ప్రతి చోట కూడా ఎండిపోయిన పొలాల పరిస్థితి చెప్పినాం, ప్రభుత్వానికి చెప్పినాం, జిల్లా మంత్రులు